హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ ఫ్యాట్ స్పోర్ట్స్ ఛానల్. పంజాబ్ కింగ్స్ అండ్ సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ అయితే ఇప్పుడే అయిపోయింది. సో చాలా టెన్షన్ మ్యాచ్ అని చెప్పొచ్చు. సన్ రైజర్స్ హైదరాబాద్ అయితే చివరి వరకు పోరాడి గెలవాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. అండ్ స్టార్టింగ్ వాళ్ళు టాస్ ఓడిపోయి బ్యాటింగ్ చేశారు అండ్ వికెట్లన్నీ పడిపోయాయి. అండ్ నిజం చెప్పాలంటే నితీష్ కుమార్ ఇవాళ మ్యాచ్ ఇంత పోరాడడానికి కారణం ఇతడి బ్యాటింగ్. అందరు అక్కడ బాల్ స్వింగ్ అవుతుంది, అవుట్ అవుతున్నారు. దాదాపు 4-5 వికెట్స్ పడ్డాయి. ఇంపాక్ట్ ప్లేయర్ను కూడా పిలిపించారు, త్రిపాఠిని. అందరు అవుట్ అయ్యారు. సో ఈ టైంలో నితీష్ కుమార్ రెడ్డి అయితే 64-37 బాల్స్లో ఈ ఇన్నింగ్స్ నచ్చిన వారంతా వీడియోని అయితే లైక్ చేయండి. అండ్ ఇవాళ మీకు ఎవరు ఆట నచ్చిందో కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఐపీఎల్ ఎస్ఆర్హెచ్ అప్డేట్స్ కోసం. సో ఆ టైంలో నితీష్ కుమార్ 64-37 బాల్స్లో 4 4లు 5 6లు. సో చివరి వరకు ఆడతారా లేదా అనే డౌట్ ఉన్న టైంలో ఇతడు విరుచుకు పడ్డాడు. ఒక ఓవర్లో 20, ఒక ఓవర్లో 15 ఈ విధంగా కొడుతూ స్కోర్ ముందుకు తీసుకెళ్లాడు. అండ్ అబ్దుల్ సమద్ కూడా చాలా సూపర్గా ఆడాడని చెప్పొచ్చు. అబ్దుల్ సమద్ అండ్ అదేవిధంగా షాబాజ్ అహ్మద్ చివరిలో ఉనాడ్కడ్ ఒక 6 అయితే కొట్టాడు. హెన్రిచ్ క్లాసెన్ తక్కువ రన్స్కి అవుట్ అయ్యాడు. అండ్ మొత్తానికైతే 182 రన్స్ చేశారు. అండ్ అబ్దుల్ సమద్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇన్నింగ్స్ ఆడాడు దీంట్లో. సో మొత్తానికి ఇంత స్కోర్ అయితే చేశారు. అండ్ పంజాబ్ కింగ్స్ కూడా ఎర్లీ వికెట్స్ కోల్పోయింది. అండ్ గెలుస్తారు అనిపించిన టైంలో మళ్ళీ శశాంక్ అండ్ అశుతోష్ ఇద్దరు కూడా చాలా సూపర్గా ఆడారు. చివరి వరకు మ్యాచ్ ఏమవుతుంది అనే సందేహం ఉండే లాస్ట్ 2 ఓవర్స్ వరకు కూడా. అండ్ బౌలింగ్లో మాత్రం ప్యాట్ కమిన్స్ మిరాకిల్ బౌలింగ్ చేశాడు. 4 ఓవర్లు 22 రన్స్, ఒక వికెట్, 5.5 యావరేజ్తోని. అండ్ భువనేశ్వర్ కుమార్ స్టార్టింగ్లో తక్కువ ఇచ్చాడు అండ్ యథావిధిగా చివరిలో రన్స్ ఇచ్చాడు. సో నటరాజ్ కూడా ఈ విజయానికి కీలక పాత్ర అని చెప్పొచ్చు. 4 ఓవర్లో 33 రన్స్. అండ్ చివరి ఓవర్ మాత్రం చాలా దారుణంగా వేశాడు ఉనాడ్కడ్. 4 ఓవర్లు 49 రన్స్, ఒక వికెట్, క్యాచెస్ కూడా మిస్ అయ్యాయి. సో మొత్తానికైతే 180 కొట్టారు వాళ్ళు. జస్ట్ 2 రన్స్తో గెలిచింది. సో ఈ 2 రన్స్ మనకు చివరిలో ఉనాడ్కడ్ కొట్టిన 6 అండ్ నితీష్ కుమార్ బ్యాటింగ్ అండ్ అబ్దుల్ సమద్ అండ్ అదేవిధంగా షాబాజ్ అహ్మద్ ఇన్నింగ్స్ కూడా. సో మొత్తానికి నితీష్ కుమార్ ఈ మ్యాచ్ మొత్తాన్ని టర్న్ చేశాడు ఒక విధంగా చెప్పాలంటే.